దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ కాచి కాపాడిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. విలాపగీతములు 3వ అధ్యాయంలో ప్రభు మనందరికీ తెలియచేస్తున్నారు. ఆయన కరుణ, ప్రేమ, కృప ప్రతి ఉదయము నూతనంగా ఆయన వైపు నిరీక్షణలో ఎవరెవరు ఉంటారో వారందరిపై కుమ్మరింపబడుతూ ఉందని. ప్రిల్లారా, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ఆయన నమ్మదగిన తనము వల్లనే ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉన్నాం. అవును ప్రియులారా, ఈ నూతన ఉదయంలో ఆయన ప్రేమను మనము అనుభవిస్తున్నాము కాబట్టి ఆయన వల్లే ఈ రోజంతా జీవించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన వల్లే ఈ లోకంలో మనం జీవించుటకు, మనం ఈ లోకంలో జన్మించిన తర్వాత దేవుడు మనల్ని ఎన్నుకోలేదు ప్రియులారా. చూడండి, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 20వ వచనంలో యేసు దేవునిచే సృష్టి ఆరంభమునకు మునుపే ఆయనను మన కొరకు దేవుడు ఎన్నుకొనెను. అంటే ఆ ప్రభు యొక్క లెక్కలో మనమున్నాం. మరి మనము ఎప్పుడు ప్రభువునకు సొంతమై ఉన్నాము? ఎప్పుడు ప్రభువు వలె ఉండాలని, జీవించాలని మనం పిలువబడ్డాము. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సృష్టి ఆరంభమునకు మునుపే దేవుడు మనల్ని తన కుమారుని రూపంలో, తన కుమారుని వలె మనము ఈ లోకంలో ఉండాలని ఆ ప్రభు కోరుకున్నారు. అవును ప్రియులారా, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. ఎవరెవరినైతే దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచారు. ఆ పిలిచిన వాళ్ళని ఆయన ఎన్నుకున్నారు. ఎవరెవరైతే ఆ దేవుని యొక్క ఎన్నికలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ సొంత శక్తి ద్వారా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించలేరు. కాబట్టి దేవుడే వాళ్ళని నీతిమంతులుగా తీర్చిదిద్దారు. ఎవరెవరినైతే నీతిమంతులుగా తీర్చిదిద్దారో దేవుడు వారికి తన మహిమలోనూ పాలు పంచుకునే కృపను అనుగ్రహించారు. ప్రియులారా చూడండి, అంటే మన పిలుపు ఏదో ఒక కుటుంబంలో జన్మిస్తేనో, ఏదో మనకు తెలివితేటలు ఉంటేనో, మనకి నేర్పరితనము ఉంటేనో, మనము ఆశపడితేనో మనము స్వీకరించినది కాదు. మన పిలుపు సృష్టి ఆరంభమునకు మునుపే తన కుమారుని కొరకు దేవుడు మనందరినీ కూడా ఎన్నుకున్నారు. మరి దేవుడైతే ఆశతో ఆయన కుమారుని వల్లే జీవిస్తామని, ఆయన కుమారుని కొరకు జీవిస్తామని, ఆయన కుమారుని పోలి ఈ లోకంలో జీవిస్తామని ఆశపడ్డారు. మరి మనము ఆ పిలుపునకు అనుగుణంగా మన జీవితంలో మనము ఏమి చేయాలి? మొట్టమొదటిది ఆ దేవుణ్ణి, మనకి ఆయన పిలుపు ఇచ్చిన దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఆ ప్రభు యొక్క ఉనికిని మనం అనుభవించాలి. రెండవది, మన జీవిత విధానము ద్వారా, మన అనుభవము ద్వారా పొందిన ఆ దేవుని ప్రేమను అందరికీ కూడా ప్రకటించాలి. అవును ప్రియులారా, అందుకనే చూడండి, నిత్య జీవంలో పొందాలంటే ఆ నిత్య జీవాన్ని ప్రసాదించే సర్వేశ్వరుని మనం తెలుసుకోవాలి. ఆ దేవుడు మనకి పిలుపును ఇచ్చాడు అన్న సత్యాన్ని, ఆ ప్రభు యొక్క ప్రేమను మనం తెలుసుకోవాలి. అందుకనే పౌలు యొక్క జీవితాన్ని చూసినప్పుడు చూడండి, ఆయన యూదా మత చట్టాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఎవరెవరైతే యేసు ప్రభు చూపించిన మార్గాన్ని అనుసరిస్తున్నారో వారందరినీ కూడా రాచి రంపాన పెడుతూ ఉన్నాడు. యూదా మతమే అదే సరైన మతము, అందరూ కూడా యూదా మతాన్ని ఆచరించాలి. ఎవరెవరైతే యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే మార్గము వైపుకి ఆకర్షింపబడ్డారో
మార్గంలో నడుస్తున్నారు వాళ్ళందరినీ కూడా రాచి రంపాన పెడుతూ ఉన్నాడు. కానీ ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుతున్నాం ప్రియులారా, దేవుడు తన కృప ద్వారా తన శక్తి ద్వారా నన్ను తన సేవ కొరకు ఎన్నుకున్నాడు. ఒక గొప్ప పరమ రహస్యము కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆ గొప్ప పరమ రహస్యం ఏంటంటే అది ఎంతో కాలము దాచి ఉంచబడింది. ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది అపోస్తలు ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఎన్నుకొని ఆ గొప్ప పరమ రహస్యాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆ పరమ రహస్యం ఏంటంటే దేవుని యొక్క రక్షణ కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా దేవుడు అందరికీ కూడా రక్షణను అనుగ్రహించాలనే గొప్ప సత్యాన్ని, ఆ పరమ రహస్యాన్ని అందరికీ బోధించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని అపోస్తులైన పౌలు తన ఎన్నికను గురించి చెప్తున్నాడు ప్రియులారా. మరి ఏ ఎన్నిక కొరకు, ఏ పరమ రహస్యాన్ని యూదులకు మాత్రమే కాదు అన్యుల దగ్గరికి కూడా వెళ్ళి ఆ పరమ రహస్యాన్ని ప్రకటించాలి, బోధించాలి అని చెప్పిన తర్వాత తన జీవితం పూర్తిగా మార్చివేయబడింది. చూడండి, తన ఆలోచన మారింది, తన జీవిత విధానం మారింది. తను ఎక్కడెక్కడ ఉంటున్నాడో, ఎవరెవరితో కలిసి జీవించాలో ఆ జీవిత విధానం మారిపోయింది. మనందరి జీవితంలో కూడా ఎప్పుడెప్పుడైతే మనము దేవుని ప్రేమలో ఆ ప్రేమను అనుభవించిన మనము, ఆ ప్రేమను ఇతరులందరికీ పంచిపెట్టాలని ఆశపడుతున్న మనము, మన జీవిత విధానము కూడా మారిపోవాలి ప్రియులారా. అప్పటి వరకు సత్యం తెలియనంత వరకు కఠినంగా జీవిస్తున్నామేమో, ఇతరుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నామేమో, ఎంతోమందిని మన్నించకుండా మనము బండ హృదయంతో జీవిస్తున్నామేమో. కానీ చూడండి, ఒకసారి దేవుని పిలుపు పొంది ఆయన ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను అందరికీ పంచిపెట్టాలి అని అనుకున్నప్పుడు మన మాటలు మారిపోతాయి, మన జీవిత విధానము మారిపోతుంది, మనం తలంచే తలపులు మారిపోతాయి, మన జీవితానికి వేసుకునే ప్రణాళికలు కూడా మారిపోతాయి. ఒక వైద్య దంపతుల జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇలా నేను విన్నాను ప్రియులారా. వాళ్ళు ఆ పూర్తిగా దేవుని సేవలో ఉండాలని ఎంతో ఆశపడ్డారంట. దేవుడు మనల్ని పూర్తి సేవలోనికి పిలిచే వరకు మనం వైద్య వృత్తిలో ఉన్నాం కదా, ఆ వైద్య పనిని మనం చేస్తూ ఉందాము అని అనుకొని ఆ పనిలో ఉన్నప్పుడు, కానీ ఇక ఎప్పటికీ దేవుడు వాళ్ళని పూర్తి సేవ కొరకు ఇంకా చాలా కాలం పడుతుందేమో, అప్పటి వరకు ఇంకేదైనా చేద్దాం అనుకొని ప్రతి శనివారం రోజు మొత్తం కూడా ఎవరెవరు అనాథలు, పేదలు, ఆసుపత్రికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మా ఆసుపత్రికి రావచ్చు, మేము మీకు ఉచితంగా వైద్య సేవ చేస్తామని ప్రతి శనివారం కూడా వాళ్ళ హాస్పిటల్ ముందు ఒక బోర్డు పెట్టేవాళ్ళంట. చాలామంది ధనము లేని వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టి వైద్య సహాయం పొందలేని వాళ్ళు శనివారం కొరకు ఎదురు చూసేవాళ్ళంట. వాళ్ళు ఎప్పుడెప్పుడు శనివారం వస్తుందా, మనకు మంచి వైద్యాన్ని ఇచ్చే ఆ వైద్య దంపతుల దగ్గరికి వెళ్ళి, ఆసుపత్రికి వెళ్ళి మేము వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పి ఆ శనివారం రోజుల్లో ఎంతోమంది వచ్చి వారి దేవుని ప్రేమను ఆ ఆసుపత్రిలో వాళ్ళు అనుభవించే వాళ్ళంట ప్రియులారా. ఆ వైద్యులు ఒకవైపు వాళ్ళు సంపాదించుకున్నదంతా వారికి ఖర్చు పెడుతున్నారు, అలా అని వారి మీద ఎంతో ప్రేమను చూపించే వాళ్ళంట. సాయంకాలం అంతా కూడా ప్రతిరోజు ఆ హాస్పిటల్ అంతా తిరిగి ప్రార్థనలో గడిపి ఆ కిటికీల మీద, తలుపుల మీద నూనెతో అభిషేకించి, ప్రభువా ఈ ఆసుపత్రులకు వచ్చే వాళ్ళందరూ కూడా శాంతి సమాధానాన్ని అనుభవించాలయ్యా, వాళ్ళు ఏ రకమైన అనారోగ్యంతో ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు సంపూర్ణ స్వస్థతను పొంది వెళ్ళాలి ప్రభు అని ప్రతిరోజు ప్రార్థించుకునే వాళ్ళంట. ప్రియులారా, ఆ ఆసుపత్రికి వైద్యానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఆసుపత్రిలో మేము అడుగు పెట్టగానే ఏదో శాంతిని, ఏదో సౌఖ్యాన్ని మేము అనుభవించాము, ఏదో ప్రశాంతత మా హృదయాలలో నెలకొని ఉంది అని ఎంతోమంది సాక్ష్యం చెప్పేవాళ్ళంట. నా ప్రియ సహోదర సహోదరి, మనం ఏ బాధ్యతను కలిగి ఉన్నామో, ఏ పరిచర్యలో ఉన్నామో, ఆ పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా మనము మన బాధ్యతలోనే ఉండి మన మంచి మాటల ద్వారా, మంచి క్రియల ద్వారా
అందరినీ కూడా మనము అనుభవించిన దేవుని ప్రేమను వారందరూ కూడా అనుభవించేలా మనం చేయవచ్చు. అవును ప్రియులారా, చూడండి పౌలు భక్తుడు ఇంకా చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చెప్తున్నాడు, ఈ గొప్ప ప్రేమను, గొప్ప పరిచర్యను నేను పొందానంటే నేనేదో గొప్పవాడినని కాదు, నేనేదో చాలా ధర్మశాస్త్ర పండితుడనని కాదు, కానీ నేను చాలా అల్పుడనైన వాడను. ఎంత గొప్ప పిలుపును, ఎన్నికను ఇచ్చిన దేవుని గొప్ప శక్తి ద్వారా మాత్రమే బలహీనుడనైన నేను ఈ యొక్క పరిచర్యను, ఎన్నికను నాకు అనుగ్రహించబడింది. అందరినీ కూడా ప్రభు యొక్క విశ్వాసంలో నడిపించడానికి నేను శ్రమ పడుతున్నానంటే ఈ గొప్ప కృప ఆ దేవుని యొక్క కృప ద్వారానే నేను పొందగలిగాను. నేను ఒకసారి ధర్మశాస్త్ర పండితుడను, పరిసయ్యుడను, రాజరంపాన పెట్టినప్పటికీ నాలో ఉన్న ఆ గుణాలన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి అటువంటి కఠినమైన హృదయం కలిగిన వాడిని దేవుడు నాకు కృప చూపించాడు కదా, మరి అటువంటి కృపనే, అటువంటి దయనే అన్యులందరికీ కూడా నేను చూపించి అందరూ కూడా విశ్వాసంలోనికి రావడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నించడానికి దేవుడు నా కృపను అనుగ్రహించాడని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని కృప ద్వారా ఆయన పరిచర్య కొరకు, ఆయన ఎన్నికలో మనం ఉన్నప్పుడు మనల్ని ఏదో గొప్పగా మనం గొప్ప వాళ్ళం కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని ఉబ్బిపోవడము కూడా కాదు. లేదా కొన్నిసార్లు మనకి ఏమీ రాదు, మనం ఏమి చెయ్యలేము అని మనల్ని మనం తగ్గించుకొని ఇక ఈ పని తప్ప నాకు ఏది రాదు కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మనల్ని మనం పూర్తిగా తగ్గించుకోవడం కూడా కాదు. దేవుని ఎన్నిక ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. అది మనం జన్మించిన తర్వాత కాదు, మనం సృష్టింపబడక మునుపే, సృష్టి పూర్వమే దేవుడు తన ఎన్నికలో మనందరిని ఉంచుకున్నాడు. చూడండి ప్రియులారా, మరి దేవుని ఎన్నికలో ఉండి ఆయన ప్రేమను అనుభవించిన మనము ఆ ప్రేమను అందరికీ పంచుతూ ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను, శ్రమలను అనుభవించవలసి వస్తుంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనంలో 11, 12 వచనాలు చెప్తున్నాడు, మీ అందరికి సువార్త సేవను బోధించుటకై నేనిప్పుడు బందీగా ఉన్నానని మీరు బాధపడవద్దు. దేవుని విశ్వాసాన్ని మరింతగా దృఢపరచడానికి నేను ఇటువంటి శ్రమలను ఎన్ని అయినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క ప్రేమను ఒకసారి అనుభవించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రేమను వదిలిపెట్టి వెళ్ళడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడరు. ఎందుకంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే నిన్ను నన్ను ప్రేమించడానికి అంత కఠినమైన సిలువను ఎన్నుకున్నారు. ఆయన సిలువను మోసుకొని పోతున్నప్పుడు 3 సార్లు క్రింద పడినా కూడా నిన్ను నన్ను గుర్తు చేసుకొని మరలా లేచి ఆ ప్రభు ముందుకు సాగిపోయారు. అవును ప్రియులారా, ఆ ప్రభు ఏ పాపము ఎరిగి లేరు, కానీ మన పాపాన్ని ప్రభు మీద మోసుకొని వెళ్ళారు కాబట్టి ఎలాగైనా తన యొక్క మరణ పునరుత్థానాల ద్వారా తండ్రితో మనల్ని ఐక్యపరచాలని ఆ ప్రభువు సిలువలో తన మరణాన్ని కూడా లెక్క చేయకుండా తన చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసం, నా కోసం రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేశారు. నా ప్రియ సహోదర సహోదరి, వెలను చెల్లించిన తర్వాత తండ్రి కుడి ప్రక్కన కూర్చొని తన గాయపడిన హస్తములను, పాదములను చూపించి మనం క్రింద పడిన ప్రతిసారి పైకి లేపడానికి ఆ ప్రభు మన కోసము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన తరపున న్యాయవాదిగా ఉన్నారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో ఆ ప్రభు ప్రేమను నీవు అనుభవించి ఉన్నావా? అనుభవించిన ప్రేమను మరి నీ జీవిత విధానంలో, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీలో ఉన్న సౌమ్యత ద్వారా, నీలో ఉన్న మంచితనము ద్వారా, నీలో ఉన్న ఇతరులను ప్రేమించే గుణము ద్వారా, ఇతరులను మన్నించే గుణము ద్వారా నీవు అనుభవించిన దేవుని ప్రేమను ఇతరులందరూ కూడా, అన్యులందరూ కూడా అనుభవించేలా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? మనందరి పిలుపు అది ప్రియులారా. సృష్టి ఆరంభమునకు మునుపే దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలని, మనము
అనుభవించిన ఆ ప్రేమను అందరికీ పంచిపెట్టాలని, ఆ ప్రయత్నంలో శ్రమలు కలిగినా కూడా మన సిలువను ఎత్తుకొని ముందుకే సాగిపోవాలని ఆ ప్రభు మనందరిని పిలుస్తున్నారు. మరి ఈ ఉదయకాలంలో అటువంటి గొప్ప పిలుపును పొందిన మనము శ్రమలను, శోధనలను చూసి భయపడిపోకుండా, ఆగిపోకుండా ముందుకు సాగిపోయే కృపను మనందరికి అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. సృష్టి ఆరంభమునకు మునిపే మమ్మల్ని నీ కొరకు ఎన్నుకున్న దేవా నీకు స్తోత్రం. సృష్టి ఆరంభమునకు మునిపే యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మమ్మల్ని నీ కొరకు ఎన్నుకున్నావయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, మేము జన్మించిన తర్వాత కాదు, మాకున్న తలాంతుల వల్ల కాదు, కానీ ప్రవ్వా మాలో మా మీద ఉన్న నీకు గల ప్రేమ ద్వారా నిన్ను నీవు మాకు తెలియపరుచుకున్నావు. నీ ప్రేమను మా మీద కుమ్మరించావు ప్రవ్వా, నీకు స్తోత్రం. నీ ప్రేమను అనుభవించిన మేము ఆ పిలుపును, ఆ ఎన్నికను ప్రతిరోజు మేము గుర్తుంచుకొని ఆ ప్రేమను అందరికీ పంచిపెట్టే పాత్రలంగా నాయన నలిగి విరగగొట్టబడినప్పటికీ కూడా ప్రవ్వా ముందుకు సాగిపోయే పాత్రలంగా అందరినీ నీలో నాయన నీ దగ్గరకు చేర్చే పాత్రలంగా మమ్మల్ని అందరినీ ఉదయకాలంలో అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, బందీనైనప్పటికీ కూడా పునీత పౌలు చెప్తున్నాడు, నేను నా విశ్వాసాన్ని కోల్పోలేదు, నా పరుగు పందాన్ని చివరి వరకు ముగించాను, నా కొరకు నిత్య జీవ కిరీటం ప్రభు నాకు సిద్ధం చేసి పెట్టాడని నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అంటున్నాడు. మన జీవితంలో కూడా శ్రమలు, శోధనలు ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ జీవ కిరీటం, నీతి కిరీటం మన కొరకు సిద్ధంగా ఉంది. కాబట్టి మన సిలువను ఎత్తుకొని ముందుకు సాగిపోదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.